ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. హోలీకి ముందే ఉద్యోగులకు డిఏ పెంపు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం త్వరలో ఉద్యోగుల డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందంటూ ఆయా వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ పెంపు చూసినట్లయితే దాదాపు దేశంలోని 1.2 కోట్లకు పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్కి ఈ ప్రయోజనం అయితే లభించనుంది. మరి ఎందుకు ఎస్పెషల్గా ఈ హోలీ సమయంలోనే డిఏ పెంచారంటే, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏని పెంచుతుంది. ఒకటి జనవరిలో, ఇంకోటి జూలైలో. అయితే జనవరి నెలకు సంబంధించి డిఏ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే హోలీ పండగ కానుకగా ఇస్తారనమాట. సో అదేమంటే ఉద్యోగులకు పండగకు ముందు కొంచెం ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి. అలాగే జూలై నెలకు సంబంధించింది అయితే అక్టోబర్ లేదా నవంబర్లో దీపావళి పండగ సమయానికి వాళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది. జనరల్గా మనకు డిఏ ఏ విధంగా ఇస్తారంటే ఏఐసిపిఐ డాటా ఉంటుంది. సో ఆ డేటా ప్రకారం లాస్ట్ 6 months నుంచి ఏదైతే ఉంటుందో ఆ డేటా తీసుకొని వాళ్ళు డిఏ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. దాని ఆధారంగానే వాళ్ళు డిఏ అనేది ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో అయితే అన్ని డిఏలు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు. కేవలం మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం గొప్పగా 5 డిఏలు పెండింగ్లో ఉంచుతుంది. మరి ఈ డిఏలైనా అట్లీస్ట్ మార్చిలో అయినా క్లియర్ చేసిందో లేదో చూడాలి. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.